రోడ్డు మీద వెళ్తుంటే ఒక పర్సు దొరికింది. దీంట్లో అమౌంట్ అయితే ఉన్నాయి. ఎంత ఉన్నాయంటే ఇంచుమించు 2000 రూపాయల దాకా ఉన్నాయి. తర్వాత ఈ పర్సు ఎవరిది అని చెక్ చేస్తుంటే ఏటీఎం కార్డ్స్ అయితే ఒక 10 ఏటీఎం కార్డ్స్ దాకా కనపడ్డాయి. ఈ వరుసగా ఏటీఎం కార్డ్స్ అయితే ఒక 10 దాకా కనపడ్డాయి. మొత్తం అన్ని చెక్ చేశాను మాక్సిమం. ప్రస్తుతానికి వీటిలో అయితే ఏమీ కనపడలేదు. కాకపోతే ఈ అన్న ఒక మంచి పని చేశాడు. ఏంటంటే ఇలాంటి చిన్న పేపర్ మీద అతని ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ రాసి పెట్టుకున్నాడు. ఇతనికైతే ఫోన్ చేశా, అఫ్జల్గంజ్ లో ఉంటాడంట, ఒక 15 నిమిషాల్లో వచ్చేస్తానన్నా అని చెప్పాడు. రాని చూద్దాం. కాకపోతే ఎప్పుడైనా పర్సు పెట్టుకున్నప్పుడు పర్సులో ఇలాంటి మొబైల్ నెంబర్ కూడా రాసి పెట్టుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఇన్ని కార్డ్స్ నేను ఎతికినే గానీ నాకు ఎక్కడ మొబైల్ నెంబర్ దొరకలా. ఇలా రాసి పెట్టుకోవటం వల్ల, ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ రాసి పెట్టుకోవటం వల్ల అతనికి ఫోన్ చేయడానికి చాలా ఈజీ అయిపోయింది. నాకు ఫోన్ చేసేసాను, ఎమ్మిటే వచ్చేస్తున్నాడంట. చూద్దాం, వచ్చిన తర్వాత ఆయన వీడియో కూడా తీస్తా. నువ్వేనన్నా? నీదేనా పర్సు? ఓకే 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 అన్న, నువ్వు ఇలా ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ రాయటం వల్ల చాలా మంచి పని అయింది. ఇదిగో తీసుకో అన్న. వెరీ వెరీ థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్ అన్న. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఓకే రైట్, వెరీ వెరీ మచ్.